షేర్ చేయమని అనుకోసుకున్నట్లయితే ఆశీష్ ప్రార్థన చేస్తాడు. మన వాక్యం అవును తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అవును వర్తమానం ద్వారా కుటుంబానికి ప్రభావ కావాల్సిన వాక్యాన్ని, కావాల్సిన ఆదరణ మాటలు ప్రభావ మీరు ప్రభావ దయచేయమని తండ్రి. కావాల్సిన ఆహారాన్ని ప్రభు సిద్ధపరచండి తండ్రి. ప్రభావ వింటున్నప్పుడు తండ్రి యొక్క మేలులు పొందుకునే లాగా తండ్రి, వాగ్దానాలు తండ్రి పొందుకొని తండ్రి విశ్వాసం మూలంగా జీవించే కృపను, నీ యందు నమ్మిక ఉంచి తండ్రి, నీ యందు నిన్ను చూసే వారిగా తండ్రి, నీపై రక్షణ ఇచ్చే వారిగా తండ్రి కుటుంబాన్ని ప్రభావ నడిపించమని తండ్రి. నీ మార్గంలో ప్రభావ విశ్వాసం మూలంగా జీవించే కృపను ప్రభావ నీ కుటుంబానికి దయచేయమని తండ్రి. పెంచిన దాసులు ప్రభావ వర్తమానం దయచేసి మా అందరి కూడా మీరు మాట్లాడి మీరే నీ యొక్క కుమారు, నీ యొక్క ప్రియ కుమారుడు నామపరచబడలాగా ఇక్కడ సాయం చేయమని తండ్రి. కోరికలు ప్రభావ ఏర్పరిచినందుకు ఈ కోరికలో కేవలం క్రీస్తు మాత్రం నామపరచబడలాగా సాయం చేయమని నీ యొక్క ప్రియ కుమారుడు పరిశుద్ధులైన ప్రభువైన యేసుక్రీస్తులో అడిగిస్తున్నాను తండ్రి. చూడండి, ఈ సమయంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం వందనాలు తెలియజేస్తాం. అందరికి వందనాలు. ఓకేనా? ఈ సమయంలో అపోస్తలుడైన పేతురు గారు రాసిన ఫోన్లో అనండి, ఫోన్ ఇచ్చి ఆశిష్ మీ ఫోన్ ఇచ్చి బైబిల్ యాప్ ఉందా? బైబిల్ యాప్ ఆశిష్కి ఇచ్చి తీసి. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు చేయవాడు ఎవడు? మరొకసారి చిన్న మాట ప్రార్థన చేసుకొని మన వాక్యం విందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం చదువుకున్నాం నా తండ్రి, స్పష్టంగా మాతో మాట్లాడండి. దేవుని శక్తియు పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతములతో మేము వివరించడానికి మీరే సహాయం అనుగ్రహించండి. ఆత్మ సమృద్ధిగా మాకు దయచేయమని తండ్రి అనుకున్నాను. మా తండ్రి, ఏమాత్రం శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా మీ యొక్క వాక్శక్తి మీద ఆధారపడుతూ మీ ఆత్మ సహాయం మీద ఆధారపడుతూ నిరీక్షించి మరి బోధించడానికి మీరు కృప చూపించండి. మా అందరితో తేటగా మాట్లాడండి. లేఖన భాగాలు స్పష్టంగా మాకు అర్థమవులాగున అవి మా జీవితాలకి ప్రయోజనకరంగా మీరే మలచమని, ఈ సమయాన్ని మాకు జీవనకరంగా మలచమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏముందంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఏముంది? జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు. సో మన జీవితంలో మంచి దినాలు చూడాలని మనకు ఆశ ఉంటుంది కదా. మన జీవితంలో మంచి దినాలు చూడాలని మనకు ఆశ ఉంటుంది. ఎవరు కూడా కీడు కలగద్దని, మనకు మేలే కలగాలని ఎవరైనా కానీ కోరుకుంటారు కదా. మేలు మంచి దినాన్ని చూడాలి మనము. మన జీవితంలో అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం అనుకోని పరిస్థితులు వస్తాయి. అనారోగ్యము, ఇంకా ఏదైనా కానీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. సో మంచి దినాలు చూడాలంటే ఇక్కడ ఏమన్నాడంటే, పేతురు గారు ఏమన్నారంటే జీవాన్ని ప్రేమించాలా. నేను లాస్ట్ టైం కూడా అంతకుముందు వారం ఏం చెప్పానంటే, మన లైఫ్ అనేది యేసుక్రీస్తులోనే ఉందని చెప్పిన. అంటే మన జీవం యేసుక్రీస్తులోనే ఉంది. ఆ జీవం మీద మనసు పెడితే ఖచ్చితంగా ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఏంటంటే మంచి దినాలు మనం చూస్తాం. దానికి
ఒక అభ్యాసం అంటే దానికి ఒక ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఇక్కడ కింద ఒక మాట రాయబడి ఏంటంటే, వాడు చెడ్డగాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా చెప్పకుండా తన పెదవులు కాచుకోవాలి కదా. ఆ నాలుక చెడ్డదాని పలకకుండా అంటే ఏంటిదంటే అర్థం ఏంటంటే, మన నాలుక ఎప్పుడు కూడా మేలును మాట్లాడాల, అంటే అనుకూలమైన మాటలే మాట్లాడాల. అంటే నాకు ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అని ఇలా మనం కీడును మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మన విశ్వాస మాటలే పలకాల. అంటే ఆయన మీద ఆధారపడి మాత్రం మనం మాట్లాడాల. ప్రభు నాకున్నాడు, నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నేను పొందుకుంటాను అని ఇట్లా మన విశ్వాసంతో మాత్రం పలకాల. అది ఏంటంటే ఇక్కడ పెదవులు నాలుగుని కాపాడుకోవడం. ఇప్పుడు ఇక్కడ కపటపు మాటలు పలకూడదు అన్నాడు. ఇప్పుడు కపటం అంటే ఏంటిది? అరే వీడు చాలా కపటంగా ఉంటాడు అంటాం కదా మనం. అంటే ఏంటిది? వాని హృదయంలో యథార్థత లేదన్నమాట కదా. దేవుడు మన నుంచి కోరుకునే యథార్థత ఏంటంటే, దేవుడు మనకి ఏం చేసిండో అది ఒప్పుకోవాలా. ఇప్పుడు అబ్రహాం అనే వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. అతన్ని దేవుడు నీతిమంతుడు చేశాడు. కానీ అతనికి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు, నువ్వు వెయిట్ చేయని చెప్పిండు. కానీ అతను వెయిట్ చేయకుండా మరొక స్త్రీతో వెళ్ళి, అంటే తన భార్యతో కాకుండా మరొక స్త్రీతో వెళ్ళి సంతానము చేసుకుందాం అని చెప్పేసి ఒక తాత్పర్యంతో వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆదికాండంలో ఉంటది అంటే, నీవు నా సన్నిధిలో నిందారహితం ఉండమంటాడు. నిందారహితంగా అంటే అర్థం ఏంటంటే, నువ్వు యథార్థంగా ఉండు. ఎందుకంటే నేను చెప్పిన మాట నీకు ఉంది, దాన్ని బట్టి నువ్వు నమ్మి యథార్థంగా నడుచుకోవాలి. అంతేగాని నీ శక్తి మీద కానీ నీ బలం మీద కానీ నువ్వు వెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్రయోజనం పొందుకోలేవు. అంటే మన జీవితంలో దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు, కొన్ని మాటలు ఇస్తాడు, కొన్ని మంచి మాటలు మనకు చెప్తాడు మన లైఫ్ గురించి. సో వాటిని పట్టుకొని మనం ఏం చేయాలంటే, ఆయన వైపు చూస్తూ ఆయన నిరీక్షణ ఉంచి మనం మాట్లాడాలి. అది యథార్థత. సో మన నాలుక కపటం మాటలు పలకకుండా అంటే అర్థం ఏంటంటే, మన నాలుక ఎప్పుడు కూడా యథార్థంగా, అంటే యేసుక్రీస్తులో మనం ఏం కలిగి ఉన్నామో, యేసుక్రీస్తు మనకి ఏం చెప్పాడో ఆ విషయం మనం పలకాల. సో ఆ విధంగా మనం కాచుకున్నట్లయితే మనము జీవాన్ని ప్రేమించే వారము. అప్పుడు మన జీవితంలో ఏముంటాయి? మంచి దినాలు ఉంటాయి. ఓకేనా? మన జీవితంలో అప్పుడు మంచి దినాలు అనేవి ఉంటాయి. కాబట్టి చాలా మంది క్రైస్తవులు కూడా, మేము ఇంత భక్తి చేస్తున్నాం కదా, ఇంత చర్చికి వెళ్తున్నాం, మాకు ఎందుకు ఇట్లా అవుతుందంటే, వాళ్ళు జీవం మీద మనసు పెట్టలే, లైఫ్ మీద. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ కెరీర్ మీద మనసు పెడతారు. ఉద్యోగం అంటే కాలేజ్ చదువుకునే విద్యార్థులు ఏం చేస్తారంటే, మంచి జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు. అంటే ఏంటి? వాళ్ళకి ఏంటి? వాళ్ళకు లైఫ్ మీద ఒక మనసు ఉంది కదా. ఆ విధంగానే అంటే మనం కూడా విశ్వాసమైన మనము, వాళ్ళైతే ఉద్యోగం కోసం ప్రయత్నం కదా, మనమైతే మన కుటుంబం కానీ, మన లైఫ్, మన భక్తి జీవితం కానీ అంత సాఫీగా జరగాలంటే ఖచ్చితంగా మనం జీవం మీద మనసు పెట్టాలి. ఆ జీవం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఓకేనా? ఆయన మీద మనసు పెట్టినాం అనుకో, ఖచ్చితంగా మన జీవితాల్లో మంచి దినాలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనము 13వ వచనంలో ఏముందంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయగలవాడేవాడు కదా. ఇంత మంచి చేస్తున్నా కదా, నాకు ఎందుకు హాని జరుగుతుంది, నాకు ఎందుకు కీడు జరుగుతుంది అంటే, వాస్తవంగా చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఇట్లా ఇలా ఈ పని చేస్తా కాబట్టి దేవుడు నాకు ఇట్లా చేస్తాడు అని అనుకుంటారు కదా. నేను ఈ పని చేస్తే దేవుడు నాకు ఇది ఇస్తాడు. సో దేవుడు మనకి ఒకటి చేస్తే ఒకటి ఇస్తున్నా అంటే అది బిజినెస్ అయితే కదా. కిరాణా షాప్లో పోతాం, డబ్బులు ఇచ్చి వస్తువులు అనుకుంటాం కదా, అది బిజినెస్. దేవుడు ఏంటంటే, దేవుడు ఇచ్చేటువంటి అంటే తన మంచితనం బట్టి ఇస్తాడు. ఓకేనా? సో ఇక్కడ ఏముందంటే, మీరు మంచి విషయాల్లో ఆసక్తి ఉంది, మీకు సరే పర్లేదు, మీరు మంచి చేయాలని ఆసక్తి ఉంది, కానీ అలాంటప్పుడు మీకు హాని చేయగలమని ఏమంటే, ఇక్కడ మంచి విషయం అంటే ఏంటంటే, మనం జీవం పైన మనసు పెట్టాలా. ఓకేనా? మనము మంచి అనేది ఏదైనా ఉందంటే యేసు క్రీస్తు మీద మనసు పెట్టడము, యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగడమే ఇదే మంచి, మనం చేసే మంచి. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాతనే మనం నీతిమంతులైనాం. అంతకుముందు మనం ఏ పని చేసినా కానీ, ఎలాంటి కార్యాలు చేసినా నీతిమంతం కాలే. కాబట్టి మనం చేసే మంచి ఏదైనా ఉందంటే ఆయన వైపు చూస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు పోవడమే. అంతకుమించిన మంచి లేదు. ఇక మన బలం మీద, మన శక్తి మీద మనం ఆధారపడద్దు. ఎందుకంటే మన బలం మీద, మన శక్తి మీద, మన సామర్థ్యం మీద ఆధారపడి మనము రక్షణ పొందుకోలే, లేకపోతే ఆయన బిడ్డలుగా మార్చబడలే. కాబట్టి మనము ఆయన మీద లక్ష్యం ఉంచి మాత్రం ముందుకెళ్ళాలా. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, దేవుడు అబ్రహాం అనే వ్యక్తితోటి వాగ్దానం ఇచ్చి ఏంటంటే, నేను మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తాను, ఒక దేశం ఇస్తాను, నేను చూపించే దేశం వెళ్ళిపో, అక్కడ ఆ వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు అంటే ఇప్పుడు శ్రేష్టమైందంట కదా. పాలు అంటే ఏంటి? మనకు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక అన్నము తిన బుద్ధిగా ఏం చేస్తాం? పాలు ఏమనుకుంటాం కదా.
అంటే ఒక శ్రేష్టమైన ఒక భాగం అంటాం. తేనె కూడా శ్రేష్టమైనది అంటే తేనె దానికి ఒక విశిష్టత ఏంటంటే ప్రపంచంలో త్వరగా పాడు కాని అసలు పాడు కాని పదార్థం ఏది ఉందంటే తేనెనే కదా. అలా నీళ్ళు పడి తప్ప అది పాడు కాదు. సో అట్లా అంటే మన ఆ వాగ్దాన దేశం ఏదైతే ఉందో అది శ్రేష్టమైన దేశం. అది అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఓకేనా. అబ్రాహాం తర్వాత ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు తర్వాత యాకోబు. యాకోబు తర్వాత అందులోంచి యోసేపు వస్తాడు. యోసేపు తర్వాత యోసేపు ఏం చేస్తారంటే వాళ్ళ అన్నలు ఐగుప్తుకు అమ్మేస్తారు. అయితే అక్కడ ఐగుప్తు దేశంలో యోసేపు అనే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యేంత రేంజ్కి వెళ్ళిపోతాడు. దేవుడు ఆ విధంగా ఆయనని డెవలప్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడికి ఈ యాకోబు వాళ్ళ తండ్రి ఆయనతో పాటు ఒక 70 మంది ఐగుప్తు దేశంకి వస్తారు. సో అప్పుడు ఏమైతే అంటే యోసేపు ప్రధానమంత్రి కాబట్టి వాళ్ళ కుటుంబీకులందరికీ కూడా అక్కడ సరైన వసతులు అవన్నీ ఉంటాయి. కానీ యోసేపుని ఎవరైతే ఒక రాజు అతను ఇష్టపడ్డాడో ఆ రాజు చనిపోయిన తర్వాత ఏమైతే ఈ యోసేపు కూడా చనిపోతాడు, రాజు చనిపోతాడు. అప్పుడు ఆ ఐగుప్తు రాజ్యానికి ఒక కొత్త రాజు వస్తాడు. ఆ కొత్త రాజు చేస్తాడంటే ఈ యాకోబు అంటే ఇశ్రాయేలీలు వీళ్ళని కఠినమైన దాసత్వం చేయించుకుంటారు. ఓకేనా. కానీ వీళ్ళకు వాగ్దానం ఏంటంటే వీళ్ళు 400 సంవత్సరాలు ఆ దేశంలో కఠినమైన దాసత్వం చేయాలా, శ్రమ అనుభవించాలా. ఆ తర్వాత దేవుడు వాళ్ళకు శ్రేష్టమైన ఒక జీవితాన్ని, శ్రేష్టమైన లైఫ్ అంటే ఒక దేశం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఖచ్చితంగా మీరు ఆ దేశంకి వెళ్తారు, అక్కడ ఉన్న శత్రువులు అందరూ వెళ్ళగొడతారు, అది పాలు తేనెలు ప్రవేశ దేశం అని. దాని గురించి కొన్ని వివరాలు ఉన్నాయి. ఒక మాట చూద్దాం చూడొకసారి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. అది ఎలాంటి దేశమో, అది ఎలాంటి జీవితమో అని వాళ్ళకి ఎట్లా వాగ్దానం చేశాడు చూడండి ఒకసారి. 8వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఆ దేశం ఎటువంటిది? ఇప్పుడు మన జీవితం ఎటువంటిది? మంచి జీవితం. ఓకేనా. బెస్ట్ అనమాట. దేవుడు మనకి ఇచ్చే జీవితం బెస్ట్ ఉంటుంది. సో దేవుడు మనల్ని కలవరాల్లో కూడా గురి చేయడం కానీ, దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ అలా చేయడు. ఓకేనా. మంచి దేశం. సో అది నీటి వాగులను, లోయలు నుండి, కొండల్లో నుండి పారు ఊటలు, అగాధ జలములు గల దేశం. ఆ యొక్క దేశంలో కొండలు, లోయలు, ఊటలు అన్ని నదులు ప్రవహిస్తాయి. పంట పండడానికి కావాల్సిన విస్తారమైన జలము, నీరు కానీ సమృద్ధిగా ఉంది అక్కడ. ఇంకేముంది అక్కడ? అది గోధుమలు, ఎవరు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. అక్కడ రకరకాల పంటలు పండుతున్నాయి. ఓకేనా. అలాంటి శ్రేష్టమైన దేశం. అంతేకాదు ఒలివ నూనె, తేనె గల దేశము. ఇంకా ఇక్కడ 9వ వచనం ఏమన్నారంటే అక్కడ కరువు కొనకుండా నీవు ఆహారం తిని దేశం. ఇప్పుడు వర్షాలు పడలేవనుకోండి, అక్కడ ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఒక దేశంలో వర్షాలు పడకపోతే పంట సరిగా పండదు కాబట్టి, అక్కడ ధాన్యం సరిగా పండదు కాబట్టి కరువు వస్తుంది. కానీ ఈ దేశం ఎటువంటిదంటే కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిని దేశం. అసలు కరువే రాదనమాట ఆ దేశంలో. మన జీవితంలో కూడా కరువు లేని శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. అది నమ్మాల మనం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమన్నాడంటే అందులో నీకు ఏ లోపం ఉండదు, అందులో నీకు ఎలాంటి లోపం కూడా ఉండదు. అలాంటి శ్రేష్టమైన దేశాన్ని, ఆ జీవితాన్ని మనకి ఇస్తాడు దేవుడు అని వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు. అంతేకాదు ఇక్కడ ఏముందంటే అది ఇనుపరాళ్ళు గల దేశం. ఏంటిది? ఇనుపరాళ్ళు గల దేశం. యేసుక్రీస్తు ప్రభు మళ్ళా రాబోతున్నప్పుడు తుయతైర సంఘంతో ఒక మాట ఏమంటాడంటే మీరు ఇనుప దండముతో ఏలుదురని ఉంటది. అంటే మనము ఏలే జీవితం. ఒక రాజు ఏం చేస్తాడు? దేశాన్ని ఏలుతాడు కదా. సో మనం కూడా ఏలే జీవితాన్ని, ఓకేనా, మనం ఒకరి కింద బానిసలా కాకుండా ఏలే జీవితాన్ని మనకు దేవుడు ఇస్తాడు ఆ దేశంలో. అంటే ఏలికగా ఉంటాం, మనం ఏలే వారిగా ఉంటాం, ఒకరి కింద దాసులో కాకుండా. సో అలాంటి శ్రేష్టమైన దేశం వాళ్ళకి ఇచ్చేది, అలాంటి దేశం వాగ్దానం ఇచ్చింది దేవుడు. అంతేకాదు పక్క పేరు తిప్పినట్లయితే మీరు 11వ అధ్యాయంలో ఏముందంటే 11వ అధ్యాయము 11వ వచనంలో 11 అదే అధ్యాయంలో మీరు నది దాటి స్వాధీనపరచుకుంటూ వెలుచున్న దేశము, కొండలు గల దేశము, అది ఆకాశ వర్ష జలం త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశం. అంటే అది ఎలాంటి దేశం అంటే, అది ఎలాంటి జీవితం అంటే దేవుడు మనల్ని లక్ష్య పెట్టే జీవితం. ఇప్పుడు మన జీవితాన్ని ఎవరు లక్ష్య పెడుతున్నారు? దేవుడు. లక్ష్య పెట్టడం అంటే ఫోకస్ చేస్తుంది దేవుడు మన మీద. దేవుడు మన వైపు చూస్తున్నాడు, ఆయన దృష్టి అంతా మన మీద ఉంది. కాబట్టి అది యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు కదా. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చిన కొత్త సంవత్సరం వచ్చిన ఏం చేస్తాం? ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మంచిగా ఉండాలనుకుంటాం కదా. మళ్ళీ లాస్ట్ December 31st ఏమనుకుంటాం? ఈ సంవత్సరం మంది ఎట్లా బతికినా పర్లేదు కానీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ కదా, మంచిగా బతుకోకూడదు కదా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు ఎల్లప్పుడు ఉంటాయి. అంటే మన మీద ఆయన కన్నులు ఎల్లప్పుడు ఉంటాయి. అంటే ఆయన మన లక్ష్యం చేస్తున్నాడు, మన జీవితాన్ని లక్ష్యం చేస్తున్నాడు. సో ఇలాంటి శ్రేష్టమైన దేశాన్ని వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు కదా.
సో అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇస్తున్నాడు ఇప్పుడు. అర్థమైందా? సో అయితే దేవుడు ఇంత మంచిగా చెప్పిండు కదా, వాళ్ళకు తప్పు పని చేసారు. దేవుడు ఏదైనా మంచిది అంటే ఖచ్చితంగా అది మంచిగా ఉంటుంది, ఇంకా చెడు ఉంటుందా? కానీ వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఒక దేవునికి ఇష్టంగా పని చేస్తారు. ఏంటంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఇలా ఉంటది. ఏంటంటే చూడండి ఒకసారి 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే సంఖ్యాకాండము, మీరు వినండి మీకు అర్థమవుతుంది, వాళ్ళు చదువుతారు. ఓకేనా? సంఖ్యాకాండం 13వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఏంటిది? నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన కనాను దేశమును సంచరించి చూసుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతి వాడు ప్రధానంగా ఉండవలను. చూడండి, దేవుడేదే వాగ్దానంగా ఇస్తున్న దేశం ఉందో కనాను దేశము, ఆ దేశాన్ని వీళ్ళు ఏమనుకున్నారంటే వేగు యుద్ధం అనుకున్నారు. వేగు అంటే ఇప్పుడు ఒక రాజ్యాన్ని మనం జయించాలనుకో, ఒక రాజ్యాన్ని ఒక రాజ్యం జయించాలా. ఈ రాజ్యం చేస్తాడంటే ఆ దేశం ఎట్లుందో అని చెప్పి చూడడానికి కొంత మనుషులు పంపుతాడు. అంటే ఆ రాజ్యంలో సైనికులు ఎంతమంది ఉన్నారు, ఆ రాజ్యంలో వాళ్ళ బలం ఎంత, వాళ్ళ బలగం ఎంత అని చెప్పడానికి వేగుల్ని పంపుతారు. వేగులు దూతలు అంటారు, వాళ్ళు దూతలు. ఓకేనా? వేగుల వారు అంటారు. అయితే ఇక్కడ అసలు వీరు చేయకూడని పని ఏంటిదంటే ఆ దేశాన్ని సంచరి చూడొద్దు, అంటే ఆ దేశం తిరిగి చూడొద్దు. ఎందుకు? దేవుడు ఆల్రెడీ చెప్పిండు అది మంచి దేశం అని, దేశం చెప్పేసిండు ఆల్రెడీ. కానీ వీళ్ళు ఏం డౌట్ బట్టి చూశారు. ఓకేనా? ఇక్కడ మోషేకు దేవుడు చెప్పిండు పంపమని, కానీ ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఏముందంటే 1వ అధ్యాయం 25వ వచనంలో 1వ అధ్యాయం 25వ వచనంలో ఏముందంటే మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకి ఇచ్చిన దేశం మంచిది. ఏమన్నాడు దేవుడు? మంచిదని మనకు చెప్పిరు. అయితే 26వ వచనంలో అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడిరి. ఎందుకు తిరగబడ్డారు అంటే వాళ్ళు తిరగబడడం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా వీళ్ళు సొంత జ్ఞానం ఉపయోగించి ఆ దేశాన్ని సంచరించి చూద్దాం అనుకున్నారు. ఆ దేశం ఎట్లుంటది, సో దేవుడు అంత అద్భుతంగా చెప్పేసింది వాళ్ళ, కానీ వీళ్ళు నమ్మకుండా చూసేద్దామని చెప్పేసి ఒక ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉంటాయి. ఆ 12 గోత్రాలలో 12 ముఖ్యుల్ని ప్రధానుల్ని ఆ దేశం సంచరించడానికి పంపించినమాట. ఓకేనా? ఎవరు? ఇక మోషే అనే ఒక నాయకుడు. ఓకేనా? దేవుడు నియమించిన నాయకుడు. సో పంపించినప్పుడు ఏమైందంటే అందులో 10 మంది ఏం చేస్తారంటే ఒక చెడ్డ సమాచారం తీసుకొస్తారు. దేవుడే మంచిదని చెప్పేసి ఆల్రెడీ అది మంచి దేశం అని చెప్పి, కానీ వీళ్ళు తెచ్చే సమాచారం ఎట్లుంటే చెడ్డ ఉంటుంది. అయితే ఈ చెడ్డ సమాచారం ఏంటిదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నత దేహులు, అంటే వాళ్ళు చాలా హైట్ ఉంటారు పర్సన్స్, చాలా బాడీ బిల్డర్స్ అనమాట. ఓకే, ఆ విధంగా చూడడానికి ఫిజికల్ గా చాలా దిట్టంగా ఉంటారు అనమాట వాళ్ళు అక్కడ ప్రజలు. సో వీళ్ళు ఏమంటారంటే వాళ్ళ దృష్టికి మేము చిన్న వాళ్ళ లెక్క ఉన్నాము, వాళ్ళ దృష్టికి వాళ్ళేమో బాగా పెద్ద ఉన్నత దేహులు, ఉన్నతంగానే పెద్ద శరీరం ఉంది వాళ్ళకి, మేము మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళ దృష్టికి మేము చిన్నగా ఉన్నాం, మా దృష్టికి కూడా మేము చిన్నగా ఉన్నాం, మిడతలు లెక్క ఉన్నాం, మిడతలు తోట గింత ఉంటాయి కదా, అంటే వాళ్ళ ముందు మేము కొంచెం ఉన్నామని చెప్పేసి వీళ్ళు చెడ్డ సమాచారం తీసుకొచ్చిండ్రు. ఎవరంటే ఈ 12 మందిలో 10 మంది. ఓకేనా? కానీ 2 వ్యక్తులు మాత్రము మంచి సమాచారం తీసుకొచ్చింది. ఏంటంటే అది మంచి దేశం, ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని జయిస్తాం అక్కడ, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అయితే జనుడు ఏం చేస్తుందంటే ఈ 2 చెప్పిన మాట పట్టుకోకుండా 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం నమ్మిండు. అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు 14:1 అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసాను. ఎందుకు కేకలు వేస్తున్నారు వాళ్ళు? ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు అది విచిత్రంగా ఉంది కదా, దేవుడు మంచిదని చెప్పేసిండు ఆల్రెడీ, దాన్ని నమ్మకుండా ఏడవడం ఏంటిది? దేవుడు మంచి దినాలు మనకి ఇస్తానని వాగ్దానం చేసిండు, దాన్ని నమ్మకుండా ఏడవడం ఏంటిది కదా? దేవుడు మంచి చేస్తానని చెప్పినప్పుడు కూడా ఏడవడం ఎందుకు? అంటే దేవుడు చెప్పి మాట మీద మనకు విశ్వాసం లేనట్టు, నమ్మనప్పుడే దేవుడిని మనం శోధిస్తాం. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే 9వ వచనంలో మీరు యెహోవా మీద తిరగబడిరి అంటే దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడం ఏంటంటే తిరుగుబాటు కదా. దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడమే తిరుగుబాటు. కానీ దేవుడు చెప్పి స్పష్టంగా చెప్పాడు మీరు వాళ్ళని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ కనానీయులు, హివ్వీలు, పెరిజీలు, వాళ్ళందరూ యెబూసీయులు, 7 జాతుల వాళ్ళు ఉంటారు శత్రువులు, వాళ్ళందరూ మీరు ఓడిస్తారు, ఆ దేశం మీరు పంచుకుంటారు, దాన్ని మీరు వెళ్తారు, మీకు మంచి జీతం ఉంది, అది పాలు తేనె ప్రవేశ దేశము, ఇక్కడ ఆకాశ వర్షం పడుతుంది,
మంచి గోధుమలు పడతాయి, ద్రాక్ష గిల పడుతుంది, ఇట్లా అన్ని పడతాయి. మీరు అసలు ఇనుప దండంతో వెళ్తారు. మీరు ఇంత మంచి శ్రేష్టమైన జీవితాన్ని వాళ్ళకు చెప్పిన దేవుడు ఆల్రెడీ. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, రేగు చూడడానికి 12 మంది పంపిండ్రు. అందులో 10 మంది చెడ్డ సమాచారం తెచ్చేసరికి వీళ్ళు రాత్రంతా ఏడుస్తున్నారు. ఎట్లా ఏడుస్తున్నారు అంటే ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఇప్పుడు చనిపోయినప్పుడు ఎట్లా ఏడుస్తారు, అమ్మా ఇప్పుడు ఏడుస్తారు కదా, అట్లా ఎలుగెత్తి ఏడుస్తున్నారు అనమాట. వాళ్ళు గుండెలు బాదుకుంటున్నట్టు. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము చావనేలా, మేమేలా చావలేదు, మేము కత్తివాటు పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోని ఎలా తీసుకువచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా. అంటే ఐగుప్తు దేశంలో వారు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అక్కడ వాళ్ళని బాగా హింస పెట్టిండు. దేవుడు వేసినట్టే ఆ ఐగుప్తు దేశం బయట తీసుకొచ్చి మంచి దేశంలో పంపిద్దామని చెప్పేసి దేవుని కోరిక. కానీ వీళ్ళు ఏమంటారు చెప్పన్నా, అవు ఆడ అట్లా ఉన్నత దేవుడు ఉన్నారంట, మరి వాళ్ళ దృష్టి మేము విడుదలకున్నాం, అసలు మమ్మల్ని వాళ్ళు ఓడించేసి మా భార్యల్ని మా పిల్లల్ని కొల్ల తీసుకుపోతారు, బానిసలు తీసుకుపోతారు, మా బతుకు అయిపోయింది ఇక అని చెప్పేసి వీళ్ళు ఏడుస్తున్నారు. ఓకేనా. అదేమంటారంటే, ఇక మేము ఇక్కడ ఉండం, ఇక మేము తిరిగి మళ్ళీ ఐగుప్తుకి పోతాం, మళ్ళీ మేము పాత జీవితానికి పోతాం. దేవుడేమో కొత్త జీవితాన్ని మంచి జీవితం అంటే ఇట్లా కాదు, మళ్ళీ మేము అదే పాత రోత జీవితానికి వెళ్తాం అని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరంటే యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబు అనే ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు మంచి సమాచారం తీసుకొస్తారు. అదేంటిదంటే 30వ వచనంలో 13వ అధ్యాయంలో ఏముందంటే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, జనుల్ని కొంచెం కూల్ చేసి, మనము నిశ్చయముగా వెళ్ళుదాము అంటే ఏంటిది, మనం డెఫినెట్ గా ఆ దేశాల్లో వెళ్తాం, డెఫినెట్ గా మన లైఫ్ మంచిగా ఉంటది కదా, మన జీవితం మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఈ కాలేబు అనే వ్యక్తి చేసిందంటే చెప్పాడు అనమాట. ఓకేనా. అయినా వారు వినలే. దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అన్నారు. ఏమన్నారు, ఆ దేశాన్ని ఓడించడానికి, జయించడానికి మనకు శక్తి సరిపోతుంది. ఎందుకు, మన పక్షాన ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు కదా, మన పక్షాన దేవుడు ఉన్నాడు. మనం ఖచ్చితంగా ఆ దేశాన్ని మనం జయిస్తాం. మీరు ఎందుకంత వరి అవుతున్నారు, మీరు ఎందుకంత ఎలుగెత్తి ఏడుస్తున్నారు అని వీళ్ళిద్దరు చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్పిన మాట ఎవరు వినలే. ఆ 10 మంది చెప్పిన మాటనే విన్నారు వాళ్ళు. దాని గురించి ఇక్కడ చెడ్డ సమాచారం అని 32వ వచనంలో ఉంది. ఆ చెడ్డ సమాచారాన్ని విని అది ఏమంటారు అంటే, అయిపోయింది, మా పని అయిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని భక్షిస్తారు, మమ్మల్ని తినేస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద దేహం కలిగి ఉన్నారు, వాళ్ళ దృష్టి మేము మిడతల్లాగా ఉన్నాము, చిన్న పురుగుల్లాగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. వాస్తవానికి మనం దేవుణ్ణి కలిగిన ప్రజలం కాబట్టి, మనకు దేవుని హస్తం మాకు తోడు ఉంది కాబట్టి, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, మనల్ని రక్షణకర్త అయిన దేవుడు మనకు తోడు ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా తక్కువ వారం కాదు. ఒకవేళ తక్కువ చేసుకుంటున్నాం అంటే అక్కడ దేవుని బలాన్ని తక్కువ చేస్తున్నట్టే. మనని మనం తగ్గించుకుంటున్నాం అంటే అర్థం ఏంటిది, దేవుని బలాన్ని అంటే తగ్గించుకోవడం అంటే దేవుని మాట మీద నమ్మకపోవడం, నమ్మకుండా అయ్యో మనతో అవుతుందా, మనతో ఇది కాదు కదా అని ఇట్లా మనం మనని మనం తక్కువ చేసుకొని దేవుని శక్తిని తక్కువ చేయడం అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ రాత్రంతా ఏడుస్తా ఉన్నారు. కానీ కాలేబు అనే వ్యక్తి ఏం చేశాడంటే, చూడండి ఒకసారి 14వ అధ్యాయము 24వ వచనం, 14:24, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయం మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకోను. అంటే ఏంటిది, ఈ కాలేబు, యెహోషువ అనే వ్యక్తులు ఏం చేశారంటే, వాళ్ళు దేవుడు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచి ఇది మంచి దేశం, ఖచ్చితంగా మనం స్వాధీనం చేసుకుంటాం, అక్కడ మనకు మంచి లైఫ్ ఉంది, మంచి జీవితం ఉందని చెప్పేసి వీరు చెప్పినందువల్ల దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఆ దేశంలో ప్రవేశపెట్టాడు, ఆ దేశంలో నడిపించాడు. కానీ మిగతా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ అరణ్యంలో తిప్పి 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 అందరూ అలా చచ్చిపోయారు. వీళ్ళిద్దరు మాత్రమే ఆ దేశంలో పోయారు. అంటే నేనేమంటున్నా, దేవుడు చెప్పిన ఒక లైఫ్, మంచి దినాలు, మంచి జీవితం అది క్రీస్తులో మనకు ఉంది. కాబట్టి మనం ఆ క్రీస్తులో ఉన్న జీవం మీద మనసు పెట్టి ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దేశంలో ప్రవేశపెట్టేది ఆయనే కదా. ఇప్పుడు మన పాపాలనే దేవుడు క్షమించిండు, మనకు అద్భుతమైన జీవితం కూడా ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఏమంటాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నావంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఇతనేంటి పాపాలు క్షమిస్తా అంటున్నాడు, ఇతను అసలు దేవుడు కాదు కదా
అసలు ఆయన దేవుడుగానే వచ్చాడు, కానీ ఎక్కడ ప్రజలు నమ్మట్లేదు. అప్పుడు అంటాడు ప్రభు, పాపములు క్షమించటకు నాకు అధికారం ఉందంటాడు కదా. అంటే ప్రభు ఇప్పుడు ఒక మంచి లైఫ్ ఇవ్వడం వేరు, పాపాలు క్షమించబడడం వేరు. ఎందుకంటే పాపాలు తీసివేసే అధికారం దేవునికి మాత్రం ఉంది, అది యేసుక్రీస్తు మాత్రం ఉంది. ఎందుకంటే పాపాల కొరకు చనిపోయింది ఆయన మాత్రమే, మనందరి పాపాల కోసం చనిపోయింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. సో ఆయనకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి ఆయన క్షమించాడు కాబట్టి కాకుండా జనం ఏమంటారు అంటే, అసలు ఏంటి దేవదూషణ చేస్తున్నాడు, అసలు పాప క్షమించే దేవుడే కదా, ఈయన ఎట్లా క్షమిస్తాడు అంటే, వాళ్ళు అప్పటి వరకు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచలేదు, వాళ్ళు నమ్మట్లేదు యేసుక్రీస్తే ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడనే సత్యాన్ని వాళ్ళు నమ్మట్లేదు. అందుకనే వాళ్ళు యేసుక్రీస్తు మొదటి రాకడలో అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు యూదులు ఆయన ప్రజలు నమ్మలే, ఆయనని సిలివేసిండ్రు నమ్మకుండా. కానీ ఎవరైతే నమ్మిరో మనలాంటి అన్నజనులు, ఆయన మన కొరకు రక్షకుడిగా అంటే అందరి కొరకు వచ్చాడు, ఇప్పుడు మనకు రక్షకుడిగా ఉన్నాడు ఆయన విశేషంగా మన కొరకు. మనం ఎవరమంటే సంఘం, మనం ఎవరమంటే సంఘం. ఇంగ్లీష్ లో సంఘాన్ని ఏమంటారంటే చర్చ్ అంటారు. మనం ఎవరం సంఘం, చర్చ్, ఇంగ్లీష్ చర్చ్. సో ఈ చర్చ్ లో సంఘంలో ఉన్న వారికి ఏముందంటే స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యం అంటే ఆస్తి, స్వాస్థ్యం అంటే కనుక ఆస్తి, దాన్నే జీవితం కూడా అనొచ్చు. ఈ సంఘంలో మనం ఎందుకు చేయొచ్చు అంటే దేవుడు మనకు స్వాస్థ్యం ఇవ్వడానికి, అంటే ఇవ్వడానికి, అట్ ద సేమ్ టైం ఆ స్వాస్థ్యం ఎలాంటిదో చెప్పడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏముంటుందంటే, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అని ఉంటది. అంటే ఏంటిది, మనమందరం పరిశుద్ధులం, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి మనం ఇప్పుడు ఎవరము పరిశుద్ధులం, పాపులము కాదు ఇక. కాబట్టి ఈ పరిశుద్ధులకు ఉన్న స్వాస్థ్యం, ఈ పరిశుద్ధులకు ఉన్న జీవితం ఎట్లాంటిదో చూడ్డానికి, అది ప్రతిరోజు తెలుసుకోవడానికి ఆ మహాత్మ్యం ఎట్టిదో ఎరుగు నిమిత్తము మనని సంఘంగా ఇట్లా సమకూరుస్తాడు దేవుడు. సమకూర్చి ఆయన మాటలు ఈ విధంగా బోధింపజేస్తాడు. ఆ మాటల్ని బట్టి మనం ఏం చేస్తాము, ఆ స్వాస్థ్యం మీద ఆ జీవితం మీద మనసు పెడతాం. అప్పుడు మనసు పెట్టినప్పుడు వీళ్ళకి ఏడుస్తామా, ఎలుగెత్తి ఏడం. ఓకేనా, అర్థమవుతుందా వాక్యం? సో ఆ విధంగా ఏడం అనమాట. అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనము ఆ స్వాస్థ్యం మీద మనసు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనని దేవుడు ఆ దేశంలో ప్రవేశపెడతాడు. ఆ మంచి దేశంలో మనము ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనం అనుభవిస్తాం కదా. అంతేకాదు, ఇప్పుడు ఇక్కడ కాలేబ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈయన ఏమన్నా అంటే మంచి మనసుతో దేవుని అనుసరించాడు కాబట్టి, దేవుడు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచాడు కాబట్టి దేవుడు అతన్ని ఆ దేశంలో ప్రవేశపెట్టాడు. ఈ కాలేబ్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు బైబిల్లో, ఏంటంటే ద్వితీయోపదేశ కాండము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో ఒక మాట ఏమంటాడు ఈయన. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో చదవండి ఒకసారి, 10వ వచనం, 14:10. యెహోవా చెప్పినట్లు మోషేకు సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన 45 ఏండ్లు ఇప్పుడు ఆయన ఎట్లా కాపాడాడు, సజీవునిగా కాపాడాడు 40 సంవత్సరాలు. నెక్స్ట్ ఇదిగో వాడను మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలం ఉండేనో నేటి వరకు నాకంత బలమా, యుద్ధం చేయటం గాని వచ్చుచు పోచునుట గాని నాకు ఎప్పటి ఎట్లు బలం ఉన్నది. ఇక్కడ ఏమంటాడు కాలేబ్ అనే వ్యక్తి, వీళ్ళు 12 మంది ఆ దేశంని వేగుజూడకు వెళ్ళి కదా, అందులో ఒక వ్యక్తి ఈయన కాలేబు. ఈయన ఎన్ని సంవత్సరాలప్పుడు పోయిండు అంటే 40 సంవత్సరాలప్పుడు పోయిండు. ఆ 40 సంవత్సరాల నుంచి ఇంకా 45 సంవత్సరాల దాకా, అంటే మొత్తం 85, 40 + 45 85. ఈ 85 సంవత్సరాలు అంటే ఈ 45 సంవత్సరాలు కూడా కాపాడండి దేవుడు. ఎట్లా కాపాడినట్టు ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, నేను ఎప్పుడు 40 సంవత్సరాలప్పుడు నేను పోయినా కదా, అప్పుడు నాకు ఎంత బలం ఉండేనో ఇప్పుడు 85 సంవత్సరాల్లో కూడా నాకు అంతే బలం ఉందంటుండే ఆయన. ఎప్పుడైతే మోషే అనే వ్యక్తి నన్ను ఆ దేశానికి పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉందో, ఇప్పుడు 85 సంవత్సరాలు స్టిల్ ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. ఇంకేమంటాడంటే, యుద్ధం చేయడానికి వచ్చుచూ పోవడానికి నాకు ఎట్లా బలం ఉంది అంటే, ఇప్పుడు కూడా నేను యుద్ధం చేయడానికి 85 సంవత్సరాల్లో కూడా యుద్ధం చేయడానికి అంత బలం నాకు ఇచ్చిన దేవుడు. అంటే నేను ఏమంటున్నా అంటే, దేవుడు చెప్పిన ఆ దేశం మీద, దేవుడు చెప్పిన ఆ జీవితం మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు ఖచ్చితంగా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. 40 సంవత్సరాలలో ఉన్న వ్యక్తికి ఆరోగ్యం 85 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తికి ఆరోగ్యం ఒకటేలా ఉంటుందా? ఇప్పుడు ఉండదు. కానీ దేవుడి వాగ్దానాల మీద,
దేవుని పలుకుల మీద, దేవుని మాటల మీద, వచనాల మీద మనం చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. ఓకేనా. అబ్రాహాం అనే వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. 99 సంవత్సరాలప్పుడు ఆయనకు ఇస్సాకు పుట్టాడు. 99 years అప్పుడు. ఓకేనా. ఇప్పుడు వీళ్ళని ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చిన మోషే కూడా చనిపోయే ముందు ఆయన ఒక మాట అంటారు చూడండి వస్తాయి. చనిపోయే ముందు ఏమంటాడు ఆయన? ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 176 పేజీ. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండం మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరంలో ఈడు గలవాడు, దృష్టి మంద్యం లేదు, రైట్. చూడండి ఇక్కడ మోషే ఎవరంటే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ కఠినమైన దాస్యం నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ ఫరో అధికారం నుంచి విడిపించిన నాయకుడు మోషే. ఈయన చనిపోయేటప్పుడు అతనికి ఎన్ని సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరైనా 120 సంవత్సరాలు బతున్నారు ఇక్కడ ఈ జమాన్ లేవో బతలేరు కదా. 100 లాస్ట్ ఇక 99, 95, సో 90 కూడా లేదనుకో నాకు తెలిసేది 80 కదా. సో ఆ టైంలో అంటే అది పాతకాలం అనుకోండి, పోనీ వదిలేదు అది. ఓకేనా. మోషే 120 సంవత్సరాలప్పుడు ఒక స్టేట్మెంట్ ఏమిస్తుందంటే, ఇప్పటికి కూడా నాకు దృష్టి మందం లేదు, అంటే ఇప్పుడు నాకు చూపు స్పష్టంగా ఉంది. మళ్ళీ ఏమంటున్నాడు? నా సత్తువ తగ్గలే, సత్తువ అంటే శక్తి, నా బలం ఇంకా తగ్గలే అంటుండే ఆయన. అప్పుడు కాలేబు కూడా ఏమన్నాడు? 85 సంవత్సరాలు కూడా నాకు ఇప్పుడు బలం ఉంది, ఇప్పుడు యుద్ధం చేయగలుగుతా, నాకు అంత శక్తి ఉంది అన్నాడు ఆయన. ఇక మోషే ఏమంటుండంటే, నాకు కూడా సత్వ తగ్గలేదు, నాకు ఇప్పుడు కూడా దృష్టి మందం లేదు, తగ్గలే అంటున్నాడు. 120 సంవత్సరాలు అప్పుడు కూడా. అంటే దేవుడిచ్చే జీవితం మీద మనం మనసు పెడితే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. 120 సంవత్సరాలప్పుడు కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా స్పేస్ పెట్టుకుంటారు కదా. సో అప్పుడు దృష్టి మాంద్యం లేదు, అంటే మసక అనిపిస్తలేదు, స్పష్టంగా క్లియర్ అనిపిస్తుంది, మబ్బు కనబడతలేదు, అంత స్పష్టంగా అనిపిస్తుంది, నాకు ఒంట్లో శక్తి కూడా తగ్గలే అంటాడు. సో అంటే ఆ విధంగా దేవుడు మనకు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. బైబిల్ ఒక మాట ఏముందంటే, శ్రేష్టమైన ప్రతివి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి నుంచి వస్తుంది. అంటే దేవుడు మనకి ఇచ్చే ప్రతి ఏదైనా కానీ దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ వస్తుంది. కాబట్టి ఆ విషయంలో దేవుడే మనకు ఖచ్చితంగా అన్ని విషయాల్లో రెస్టోర్ చేస్తాడు. అంటే మనకి ఏది బాగలేకపోయినా దేవుడే బాగుపరుస్తూ వస్తాడు. 40 సంవత్సరాలు లేటు, 85 సంవత్సరాలు లేటు, ఈ 45 సంవత్సరాలు రక్షిస్తూ వచ్చిండు, ఈ 45 సంవత్సరాలు శక్తి తగ్గకుండా ఈ 45 సంవత్సరాలు ఆరోగ్యం ఇస్తూ వచ్చిండు. అంటే అంతగా దేవుడు మేలు చేస్తాడు. ఎప్పుడు అంటే దేవుడు చెప్పిన పని చేసినప్పుడు, దేవుడు మనసు పెట్టమన్న ఆ పని మీద మనసు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. నేను లాస్ట్ పోయిన వారం ఏం చెప్పినంటే, దేనిని గురించి చింతపడకండి అని చెప్పిన. ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తుంది. ఫస్ట్ అక్కడ పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, ఆయన మనని గురించి చింతపడుతున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, అక్కడ కింద ఏం రాసి ఉంటాయంటే, ఆయన మనని లక్ష్య పెడుతున్నాడు అంటే ఏంటిది? ఆయన ఫోకస్ అంతా కూడా మన మీదే ఉంది. ఇప్పుడు లోకల్లో చాలా మంది ఉన్నారు కదా, అందరి మీద ఫోకస్ ఉంటుంది దేవుని, కానీ ఎక్కువ ఫోకస్ ఎవరి మీద ఉంటారంటే మన పిల్లల మీద ఉంటుంది. మన పిల్లల మీద ఫోకస్ ఎట్లుంటుందో దేవునికి కూడా ఆయన పిల్లల మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, లక్ష్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మంచి విషయంలో, మంచి చేయుటలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవడంటే, మన జీవితంలో మనం చేసే మంచి ఏంటంటే ఆయనను విశ్వాసం ఉంచడమే, ఆయనను విశ్వాసం ఉంచి కొనసాగడమే. ఇది మంచి. దేవుని దృష్టిలో మంచి ఏంటిదంటే ఆయన మీద విశ్వాసం ఉంచడం మంచితనం. మనం చేసే మంచితనం ఏమైనా ఉందంటే ఆయన నమ్మడమే. రెండో మంచితనం ఏంటంటే ఆయన నమ్ముతూ బతకడమే. మిగతా అంతా కూడా అది స్వనీతి అనమాట, ఒక మురికి గుడ్డ లెక్క. ఓకేనా. సో మనం చేసే మంచి అనేది ఆయన విశ్వాసం ఉంచడమే, దానిలో కొనసాగడమే. కాబట్టి దేవుడు మంచి దేశం ఇస్తా అని చెప్పిండు, అది ఖచ్చితంగా మంచి జీవితం మన జీవితం. వాళ్ళకైతే మంచి దేశము మనకు జీవితం. సో ఈ మంచి జీవితమే మనసు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు కొనసాగుతాం. ఆ మంచి చేయడంలో ఆసక్తి అంటే ఏంటంటే మనము ఆయన విశ్వాసం ఉంచి ముందు కొనసాగడమే. ఆయన మాటలు ఇప్పుడు ఈ టైంలో దేవుడు మాత్రం ఏం మాట్లాడిండు, ఆ మాటని పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలా ఈ వారం అంతా. నెక్స్ట్ రేపు ఏం మాట్లాడదు దేవుడు, ఆ మాటలు పట్టు ముందుకు వెళ్ళిపోవాలా, గుడ్డికి వెళ్ళిపోవాలి అంతే. విశ్వాసం అంటే అదే ఇక. సో అలాగా డౌట్ పట్టకూడదు. అలా చేసి డౌట్ బట్టి మాట్లాడదు. అలా చేసి డౌట్ బట్టి ఆ దేశాన్ని వేరు చూడడానికి పోయిండ్రు. మనం మీద డౌట్ పట్టకూడదు. ఎందుకంటే దేవుడు సిలువలో మనకు సరిపోయింది, ఎందుకంటే మనకు శ్రేష్టమైన జీవితం ఇవ్వడానికి. కాబట్టి ఆయన అమూల్యమైన రక్తం చిందించారు. కాబట్టి
ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిండు, మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మీద వేలాడి చనిపోయాడు. కాబట్టి అది ఎంత శ్రేష్టమైన జీవితం అంటే మన కొరకు దేవుడు తన ప్రియ కుమారుణ్ణే మన కొరకు అప్పగించిండు. కాబట్టి మనకి ఇంత జీవితం దేవుడు ఇచ్చిండు కాబట్టి ఆ జీవితం మీద ఎప్పుడు డౌట్ పడద్దు, డౌట్ పడి చింతపడి సందేహపడద్దు, అయ్యో నాకు ఇట్లా అయిపోయిందని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మనం మంచి చేయ విషయంలో ఆసక్తి అంటే మనం ఖచ్చితంగా విశ్వాసంతో బతకాలా. ఆ విషయంలో మనం ఆసక్తి చూడాలి, ఇప్పుడు ఇంట్రెస్ట్ చూడాలా. దేవుడు నాకు ఈ మాట ఇస్తాడు, ఈ మాట వరకు నేను విశ్వాసం ఉంచి జీవిస్తా, దేవుడు ఈ మాట ఇస్తాడు, ఈ మాటని నమ్ముతా, ఇప్పటి నుంచి ఇట్లా బతుకుతా ఈ మాట బట్టి అని మనం ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మనకు హాని చేయగలవాడు ఇవ్వలేడు ఇక ఈ ప్రపంచంలో. అర్థమవుతుందా? మనం దేవుడు చెప్పే మాటను పట్టుకొని ఆ మంచి చెవిటలో అంటే ఆ విశ్వాసం మాటలో మనం విశ్వాసం ఉంచి ఆసక్తి కలిగి వెంబడిస్తే మనకి ఈ జీవితంలో హాని చేయగల ఇవ్వలేడు. ప్రభు ఒక వాగ్దానం ఇచ్చినంటే మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లని చెప్పిండు. అంటే అర్థం ఏంటిదంటే మనకు వ్యతిరేకంగా దుష్టుడు కొన్ని ఆయుధాలు రేపుతాడు, కానీ అవి రేపుబడతాయి కానీ అవి వర్ధిల్లాయి. అంటే అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంది కానీ అవి మన మీద ఎలాంటి ప్రమాదం జరిగాయి, దేవుడు అదే కాపాడతాడు. అటాక్స్ జరగవు లేకపోతే సమస్యలు రావని చెప్పట్లేదు, సమస్యలు వస్తాయి కానీ అవి మనకు లైట్గా అయ్యో ఇట్లా వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటాయి అవి. అంటే అవి మన జీవితంలో ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయి. అంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనము ఆ జీవం మీద, ఆ వాగ్దానం మీద, ఆ దేశం మీద మన కన్ను ఉంచాలి. ఎందుకంటే దేవుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద కన్ను వస్తుంది. ఆయన లక్ష్య పెడుతున్నాడు, ఆయన గురించిండు, ఆయన మన వైపే చూస్తున్నాడు. కాబట్టి మీ జీవితంలో ఇప్పుడు మేలా కీడా, మేలేనా కీడా? మేలే. సక్సెసా లేకపోతే ఓటమే? సక్సెసే. ఓకేనా? సో మనం నిరాశపడి నిస్పృహకు గురై లేకపోతే ఆయన విశ్వాసం ఉంచక ఆదరణ లేకుండా నమ్మకం లేకుండా ముఖం చిన్నబుచ్చుకొని ఉండద్దు. మనం హ్యాపీగా ఉండాలి. బైబిల్లో దేవుడు హన్నా అనే ఒక స్త్రీకి పిల్లలు లేకుంటే దేవుడు షిలోహులో ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిండు నీకు కుమారుని ఇస్తా అంటే ఆమె అప్పటి నుంచి దుఃఖముఖిగా ఉండటం మానేసింది. అంటే ఆమె జీవితంలో ఒక మాట వచ్చిందంటే ఆమె వేసింది దుఃఖం మానేసింది. అందుకు దేవుడు సాక్షాత్తు దేవుడే మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళిపోవాలి. అంతేగాని దేవుడు చేస్తాడా అని మనం క్వశ్చన్ వేయద్దు. ఓకేనా? ఏదైనా తోటలో దేవుడు మీరు ఈ వృక్ష ఫలం అన్ని తినండి కానీ మధ్యలో ఉన్నది ఒక తినకంటే ఆ సాతానుడు ఏం చేసిండంటే ఇది నిజమా అని క్వశ్చన్ వేసిండు. ఏం వేసిండు? ఇది నిజమా అని చెప్పి క్వశ్చన్ వేసాడు. అట్లానే మన జీవితంలో దేవుడు మాట మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు మనం వాట మీద మనసు పెట్టకపోతే సాతానుడు ఏం ప్రేరేపిస్తాడంటే అవునా నిజమా అని ఇత మనం శోధిస్తూ ఉంటాడు. కాబట్టి మనం దాని మీద మనసు పెడితే వాడిని శోధనలు లొంగం. కాబట్టి ఆ జీవితాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దాని కొరకే ఆయన శిలువలో మరణించిండు, దాని కొరకే రక్తాన్ని చిందించిండు. ఆ యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం డైలీ తెలుసుకోవాలా. ఇప్పుడు ఇన్ని మాటలు విన్నారు కదా, ఈ మాటల్ని పట్టుకొని మనం ఏం చేయాలా? ఈ వారం అంతా మనము దాన్ని ఆ మాటలు వలకాలా. దేవుడా నాకు మంచి జీవితం ఇస్తా అన్నావు, నా జీవితం భద్రంగా ఉందన్నావు, లాస్ట్ టైము నన్ను చింతించగన్నావు, ఓకేనా? నన్ను చూస్తున్నా అన్నావు, నా మీద లక్ష్య పెడుతున్నా అన్నావు. కాబట్టి ఈ మాట నాకు ఎంతో విశ్వాసం పుట్టిస్తున్నాయి. కాబట్టి నేను ఈ మాటలు నమ్ముతున్నా, ఈ వారం అంతా జీవిస్తా, ఈ మాటల్ని బట్టి నాకు సహాయం చేయాలి. మీరు చిన్నగా ప్రారంభం చేసుకున్నారు ఖచ్చితంగా దేవుడు ఆ లైఫ్ నడిపిస్తాడు కదా. సో ఆ విధంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని మనందరినీ దేవుడు బహుగా దీవించుగాక. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన వెనుకల్లో దీవించుగాక. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మేము ప్రార్థన చేస్తా మనము ముగించుకొని వెళ్ళిపోదాం.